అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అర్ధరాత్రి కళింగపట్నం నుండి గోపాల్పూర్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఇరు కలెక్టర్లు కూడా ఇప్పటికే అధికారులను అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అవతల ప్రధానంగా చూసుకుంటే మండల స్థాయి అధికారులు కావచ్చు, మండల స్థాయి అధికారులతో పాటు పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఇప్పటికే అందరినీ కూడా అప్రమత్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలని ఇప్పటికే వారికైతే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఈరోజు ప్రధాన నదిగా ఉన్నటువంటి అవతల వంశీధర్ కావచ్చు, నాగావళి నది కావచ్చు, ఈ రెండు నదులను కూడా ఉప్పొంగే అవకాశాలు ఉండడంతో మరింత ఎక్కువగా భద్రతా చర్యలు అయితే ఇప్పటికే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే పోలీసులు అయితే ఇప్పటికే పికెట్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి రిజర్వాయర్లు అన్నీ కూడా ఇప్పటికే వాటి యొక్క గరిష్ట స్థాయి అయితే మాత్రం పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే మాత్రం రాత్రి కనుక ఎక్కువగా కురిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే నేపథ్యంలో అదే కనుక జరిగితే ఒకసారిగా ఎక్కువగా వరదలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గతంలో సాలూరులో జరిగినటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైతే వాగులు వంకలు ఎవరు దాటవద్దని అటువంటి చర్యలు అయితే చేపట్టదని ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విజయనగరం జిల్లా కావచ్చు, అసలు పార్వతీపురం జిల్లా కావచ్చు, ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి వాగులు వంకలు పొంగే అవకాశం అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క అధికారికి కూడా ప్రత్యేక బాధ్యతలు అయితే అప్పచెప్తూ వాళ్ళని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, అలాగే పార్వతీపురం మన్యం జిల్లా సంబంధించినటువంటి శ్యాంప్రసాద్ కావచ్చు, ఇద్దరు కలెక్టర్లు కూడా ఆల్రెడీ ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో మమేకమయ్యి సమావేశాలు మాత్రం ఇప్పటికే ఏర్పాటు చేసుకుని వాళ్ళకి సంబంధించిన దిశానిర్దేశం అయితే మాత్రం ఇప్పటికే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే నేపథ్యంలో ఈరోజు సముద్ర తీర ప్రాంతానికి చూసుకునేసరికి ప్రధానంగా ఈరోజు 40 నుంచి 50-60 కిలోమీటర్ల వేగంతో గాలి అయితే మాత్రం ఇప్పటికే వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సముద్రం అయితే మాత్రం అల్లకొల్లంగా ఉంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు సముద్రంలో ఉన్నటువంటి రాకాశ అలలు అయితే ఎగసి పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు అయితే మాత్రం మత్స్యకారులకు అయితే వేటకి వెళ్ళొద్దని చెప్తున్న పరిస్థితి మనకు కనిపించింది. అదేవిధంగా ఏదైతే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అలాగే జలమయం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే మట్టి గోడల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ప్రజలు ఉంటున్నారో మట్టి గోడలు ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులకైతే మాత్రం వాళ్ళని సేఫ్ జోన్కి వెళ్ళలేనిది మాత్రం ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్ ఆర్టీవీ విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.